ఐపీఎల్ 2024 సీజన్ కి ముందు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. ఫినిషర్ గా వచ్చి ఫ్యాన్స్ ను అలరించిన ధోని వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా అనే దానిపై స్పష్టత ఇంకా లేదు. బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో చాలా మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. అయితే ఫ్రాంచైజీలు ఎంతమంది రిటైన్ చేసుకోవాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక్కో ఫ్రాంచైజీ 5 లేదా 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పిస్తేనే వచ్చే సీజన్లో ధోని ఆడడానికి ఛాన్స్ ఉంటుందని సమాచారం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెగా వేలంలో సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పథిరణ, శివం దుబేలను రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై చర్చించడానికి బీసీసీఐ జూలై 31న ఫ్రాంచైజీల యజమానులతో సమావేశం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్ లో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు సమాచారాన్ని ఫ్రాంచైజీ ఓనర్స్ కు అందించారు. ఒక్కో జట్టు 5 నుంచి 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతిస్తుందని సమాచారం. ఇలా జరిగితే ధోనీని వచ్చే సీజన్ లో మరోసారి మైదానంలో చూసే అవకాశం దక్కుతుంది. 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుని 5వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.